హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నిన్నటి బ్లాగ్ చూసారా లేదా? చూడకపోతే గనుక కింద ట్యాగ్ చేసేస్తాను, డిస్క్రిప్షన్ ఇస్తా, చూసేయండి. అయితే ఆషాఢ మాసం సారీకి మరి రావాలి కదా, కంపల్సరీగా షాపింగ్ చేసుకున్నా కదా. రావడానికి అసలు ఓపిక లేదు, చేతులు లేగట్లేదు, ఏమీ లేగట్లేదు. అప్పటికి 10 అయిపోయింది, స్నానం ఏమీ చేయలేదని చెప్పేసి డాక్టర్ ఇంటికి పిలిపించుకొని ఇంజెక్షన్స్ అయినా తీసుకున్నాక కొంచెం అప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యి బయలుదేరాను అనమాట. నాకైతే ఇలా రెడీ అవ్వాలని ఆశ, కాకపోతే రెడీ అవ్వడానికి ఓపిక లేదు, అన్ని కొనుక్కొచ్చుకున్నాను అని చెప్పేసి ఎలాగోలా రెడీ అవ్వాలని చెప్పి ఓపిక చేసుకొని అమ్మ శారీ ఉంటే మొన్న అమ్మ వాళ్ళది 30 years మ్యారేజ్ యానివర్సరీకి తీసుకుందనమాట అమ్మ శారీ. ఆ శారీ కట్టేసేసుకొని మొత్తం చక్కగా నా గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని వేసేసుకొని బయలుదేరిపోయాను అనమాట. సంబరం అయితే చాలా బాగా జరిగింది. శారీ అయితే ఈ ఐటమ్స్ అన్ని పెట్టారు. ఇక అమ్మ వచ్చేసి కళాకాన్ని తీసుకొచ్చారనమాట. నాన్న ఒక అంటే 2 kgs ఏమో తెచ్చినట్టున్నారు, సరిగ్గా ఐడియా లేదు. ఈ బౌల్స్ వచ్చేసి నా మ్యారేజ్ ఎంగేజ్మెంట్ టైమ్ లో బౌల్స్ అనమాట. మాక్సిమం మేము ఈ సారీ టైంలో ఇలాంటివే వాడతాము, ఎందుకంటే కొంచెం అఫీషియల్ గా ఉంటాయి కాబట్టి. ఇంకా వాటిలో అమ్మ తెచ్చిన స్వీట్లు అన్ని పెట్టేశారనమాట. ఇక్కడ ఈవిడికి అమ్మవారు చేంజ్ చెప్పారంటే, ఇంత అమ్మవారు నిలబెట్టాం కదా, ఎందుకులేని కలసం పెట్టలేదంట. కలసం పెడతారా పెట్టరా అని చెప్పేసి అడిగి కలసం బింది అండ్ అలాగే పానకం బింది పెట్టించుకున్నారు అనమాట. అసలు నాకైతే అట్లా అడిగి చేయించుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది. అమ్మవారు కూడాను ఏమేమి చేయించుకోవాలన్నా సరే మా అమ్మమ్మ మీదకి వచ్చి చేయించుకుంటారు అనమాట చాలా వరకు. ఇప్పుడు నేను చేస్తున్న వారాల పూజలు కూడాను అమ్మవారు అలా అమ్మమ్మ మీదకి వచ్చి చేయించుకున్నదే అనమాట. ఇక నాకు తెలియదు కదా, ఏదైనా ఆమె చెప్పినట్టుగానే చెప్పిన దాని ప్రకారమే నడుచుకొని వెళ్ళిపోతాను అనమాట. సరే అయితే ఫస్ట్ సంబరం చూసేసేయండి, మళ్ళీ మధ్య మధ్యలో మాట్లాడుకుందాం మనం. ఇంకా అలా శరణాలు చెప్పేసేసుకొని ఇంకా సారికి బయలుదేరిపోయాం అనమాట. మరి ఆవిడ అడిగి చేయించుకున్నారు కదా కలసం బింది, ఆమె నెత్తి మీద పెట్టుకొని కాసేపు తనివి తీరాగా కొంచెం అలాగా ఆమె నాట్యం చేసుకుంది అనమాట. ఇలాంటి చూసినప్పుడేనండి చాలా హ్యాపీగా ఉంటది. మనం ఎలాగో ఆ దేవతల్ని కళ్ళారా చూడలేము, ఇట్లా వాళ్ళ ఒంటి మీదకి వచ్చినప్పుడే కదా వాళ్ళ నిజస్వరూపాలు అవన్నీ చూడగలం. నాకైతే ఇలాంటి చూసినప్పుడు మాత్రం మనసుకి చాలా హ్యాపీగా ఉంటది, గూస్ బంప్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఇక అందరూ ఎవరికి తెచ్చిన సారే వాళ్ళందరూ పట్టుకొని వెళ్తున్నారు అనమాట. ఇక మాది వచ్చేసి ఈ అంటే చెల్లి పిన్ని అండ్ అలాగే వాళ్ళిద్దరూ పట్టుకోకూడదు. అమ్మ వచ్చిందంటే అమ్మ ఎక్కువ దూరం పట్టుకోలేదు, అది కాక అమ్మ రానన్నారు అనమాట సంబరం వెనకాల. నేను ఇంకా నాకు ఎలాగో చేతులు లేగట్లా కాబట్టి పట్టుకోలేదు అనమాట. ఇక ఏం చేసామంటే మాది కూడా బౌల్స్ అన్ని పేర్ చేసి అమ్మవారి దగ్గర పెట్టాక అమ్మవారికి సమర్పించిన తర్వాత అందరితో పాటు ఇక పిన్ని అంటే రాధా పిన్ని ఉంది కదా, రాధా పిన్ని తెచ్చిన సారితో పాటు ఇక పిన్ని బేషన్ లో పెట్టేసింది అనమాట. అమ్మ సర్దేసింది, అక్కడ నుంచి పిన్నే పట్టుకొని వెళ్ళింది అనమాట. ఇంకా గుళ్ళో అమ్మవారికి చూపించడం గానీ పిన్ని చేతుల మాదిరిగానే నడిచేసింది అనమాట. అసలు నాకైతే చేతులు లెగట్లేదు, ఏమీ లేదు. కానీ నిన్న లాంగ్ వీడియో పెట్టాక చాలా మంది అండి కాల్స్ చేసి నన్ను పలకరిస్తున్నారు. నాకు అదైతే చాలా హ్యాపీగా అనిపించింది అలా పలకరించడం. ఇంకా ఈ క్లిప్ వచ్చేసి అమ్మ తీశారనమాట. నేను వెనకాల ఉన్నాను, ఏదో మాట్లాడుతున్నట్టున్నాను, అందుకని చెప్పేసి అమ్మో నా కూతురు ఇలాంటివన్నీ పెట్టుకుంటుంది, యూట్యూబ్ లో అందరూ చూస్తారు, ఆ మిస్ అవ్వకూడదు, అన్ని గుర్తుంటాయి. ఇదేదో నేను మానిటైజేషన్ అయిపోవడానికి నాకేదో అయిపోవడానికి కాదు, కాకపోతే ఇలాగ టైం స్పెండ్ చేసి పెట్టుకునేది ఏంటంటే నాకు తర్వాత ఫ్యూచర్ లో గుర్తుంటాయి. ఎవరైనా సరే మన ఏమైనా జరిగినాయి అన్నా సరే గబల్ నా హేమమ్మ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు కదా మన అన్నీ వస్తాయి అన్న విధంగా అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ గుర్తుంటాయి అని చెప్పేసి నేను పెట్టుకుంటానండి. కాకపోతే మానిటైజేషన్ దగ్గరికి వెళ్ళింది కానీ ఇంకా అది అయిపోయింది, అదంతా సెకండ్ ఇష్యూ, దాని గురించి కాదు. మెయిన్ నాకు అన్ని మెమరీస్ కావాలి, అందుకనే పెట్టుకున్నాను. ఇక అమ్మ ఇదొక్క వీడియో అలా తీసి పెట్టారనమాట, అది కూడా అప్లోడ్ చేసేసాను. ఇంకా మన బేషన్ కూడా రాధా పిన్నికి ఇచ్చేసాను కదా, అక్కడ నుంచి కింద అమ్మవారి గుడికి వెళ్ళారనమాట. అంటే నేను ఇక్కడికి వచ్చేపాటికి కృష్ణమ్మ వారికి సమర్పించేశారు, ఆమెకి ఇవ్వాల్సిన సారా ఆమెకి ఇచ్చేసి వచ్చారనమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యాడ్ అయ్యాను అనమాట. ఆ తర్వాత కింద అమ్మవారికి కూడా చూపించేసాము. అక్కడ కూడా చక్కగా అమ్మవారిని శాకాంబరి దేవిగా రెడీ చేశారనమాట. యాక్చువల్ గా శాకాంబరి ఉత్సవాలు 3 రోజులు జరుగుతాయి కదా, వాటిలో సెకండ్ డే మా సార్ తీసుకెళ్లాం అనమాట. సోమ మంగళ బుధ అయితే కనుక మంగళవారం తీసుకెళ్లాం అనమాట. మంగళవారం తీసిన వీడియో ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను, అంటే మొన్నే అనుకోండి, కాకపోతే హెల్త్ బాగుంది దాని మీద ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నా. మేము ముగ్గురం మాత్రం పిక్ దిగాం అనమాట. అమ్మ గురించి ఎతికాను, ఆ టైంలో అమ్మ దొరకలేదు, ఇంకా మేము దిగాం. వెనకాల ఈ పని చేస్తుంది అనమాట, అమ్మ సర్దుకుంటే
చూసుకుంటా కూర్చుంది. ఇంకా నేను వెళ్ళి అవి కూడా చిన్నగా వీడియో క్లిప్ తీసేసుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరిపోయి కింద ఘాట్ రోడ్ దగ్గర చండీమాత ఉంటారు కదా, ఆవిడకి కూడాను ఈ సారేదంతా చూపించేసి ఆవిడ దగ్గర కొంచెం ప్రసాదం పెట్టేసేసి పక్కన వినాయకుడు ఉన్నారు ఆయనకు కూడా పెట్టేసేసి బయలుదేరామన్నమాట. ఇక మా వాళ్ళందరూ హాయ్ చెప్పేస్తున్నారు మన వీడియో చూడంగానే. అందుకే అందరూ కలవాలి కాబట్టి అందరూ ఉండాలి కాబట్టి చిన్న చిన్నగా వీడియో క్లిప్స్ అన్ని యాడ్ చేసేసానండి. అయితే ఇక్కడ ముందు ఇయర్ అయితే కొంచెం టైమే పట్టింది, కానీ ఈసారి మాత్రం చండీమాత దగ్గర త్వరగానే తేలిపోయింది. అంటే నేను లేట్ గా రావడం వల్ల ఏమో తెలియదు, త్వరగానే తేల్చేశారనమాట. ఇక అమ్మవారిని కూడాను నేనైతే మనస్ఫూర్తిగా చూసుకున్నాను. ఎందుకంటే మనం ఆ పైన వెళ్తాం కానీ దుర్గమ్మ దగ్గర ఎక్కువసేపు ఉండేవారు, ఎందుకంటే శాకాంబర ఉత్సవాలు జరుగుతాయి. నార్మల్ గా మంగళవారం వెళ్ళిన ఏదో కొంచెం టైం చూసుకొని వస్తాం, ఎందుకంటే జనం ఉండరు, రావకాలం పూజ టైంలో చేసుకొని వచ్చేస్తాం కాబట్టి జనం ఉండరు కాబట్టి చూసుకొని వస్తాము. బట్ ఏంటంటే ఈ టైంలో కుదరదు కాబట్టి ప్రశాంతంగా ఉండి ఇక్కడ కింద చండీమాతను చూసుకొని ఇక వినాయకుడి దగ్గర తీసుకొని విభూతి పెట్టుకుని మా చెల్లి మధ్యలో వచ్చి దూరింది అనమాట. కానీ మేమిద్దరం ఇక్కడే కాదు ఏ ఊరు వెళ్ళినా ఇక ఇద్దరం అలా జాయింట్ గా ఉండిపోతాం అనమాట. ఇంకా మా లోకం మా చెల్లిది నాది. ఇక్కడ వీళ్ళ డాన్స్ మాత్రం ఎంజాయ్ చేసేయండి. నాకు ఊపు వచ్చేసింది వెళ్ళిపోవాలని, కానీ ఎందుకో చాలా వరకు కంట్రోల్ చేసుకున్నా వీళ్ళు డాన్స్ చేస్తుంటే. వాళ్ళ డాన్స్ చూసి నాకైతే కంట్రోల్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. ఇంకెదురుకు వచ్చాను, ఈ వెనకాల ఆయన మాత్రం ఏం కొడుతున్నాడండి డప్పు, నా చెవులు అయితే దద్దరిల్లిపోయినాయి అనమాట. ఇక్కడ బ్లూ శారీ ఆవిడ నాతో ఏమంటుంది తెలుసా, నువ్వు వీడియో తీసుకోవడానికి వచ్చావు, నువ్వు కూడా డాన్స్ వేయచ్చు కదా అని అడుగుతుంది. నా బాధ ఏమో తెలియదు కదా, ఒక పక్క చేతులు లగట్లేదు, నడవడానికి కాలు రావట్లేదు, మరి ఏంటి 2 మోకాళ్ళకి తగిలేసిన ఈ చేతులు అన్ని పట్టేసి ఆ కడుపులో తగిలేడు, ఇంత జరిగాక ఇంక ఈ మాత్రం వచ్చానంటే నేనైతే చాలా గ్రేట్. ఇక వీళ్ళందరూ కలిసేసి సంబరం అంతా కింద వినాయకుడు గుడికి వెళ్ళారనమాట. ఇక మేము మాత్రం వెళ్ళలేదు, నేనేమో నడవలేను, అమ్మమ్మ ఉంది, అమ్మమ్మ కన్నా ముసలిదాని అనుకోండి. ఇక మేము కూర్చున్నాం, వీళ్ళు వచ్చాక వీళ్ళతో పాటు యాడ్ అయిపోయి ఇక గుడికి వెళ్ళాము అనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఫోన్ లాకర్ లో పెట్టేశాను. కాకపోతే ఫోన్ క్యారీ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ ఏంటంటే సెక్యూరిటీ పెట్టేమనడం వల్ల పెట్టేయాల్సి వచ్చింది. పైన 6th ఫ్లోర్ కి ఫోన్ తీసుకెళ్ళుంటే మంచి ఫన్ జరిగింది అనమాట. నేను అదొకటి మిస్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఫోన్ అంతా లాకర్ లో పెట్టేసేసి అమ్మవారికి సారాప చెప్పేసి వచ్చేపాటికి నా లుక్ అలా ఉందనమాట. ఇంకా దిగాక అమ్మమ్మకి అస్సలు బాగోలేదు, అంటే అన్ని ఫ్లోర్స్ నడిచి దిగడం వల్ల ఇంకా అమ్మమ్మని ఎలా నెమ్మదిగా పట్టుకొని వచ్చేసాం అనమాట. ఇంకా అమ్మ ఎలా వచ్చారంటే మేము దర్శనం చేసుకుని బయటికి రంగాలను అమ్మ నన్ను చూసి గబగబా పిలిచింది అనమాట. ఇంకా కొట్ల కాడోళ్ళు వస్తుంటే వాళ్ళతో పాటు వచ్చిందంట, బస్సు ఎక్కేసేసి అందరం కలిసేసి ఇంటికి వచ్చేసాం. అంతేనండి, వీడియో ఉంటాను.